అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహబూబ్ నగర్ జిల్లా ప్రేమ్ నగర్ కాలనీకి చెందినటువంటి బాలు అనే వ్యక్తి తన కుమారుడిని శ్మశానంలో పూడ్చడానికి 8 గంటలుగా వెయిట్ చేశాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు వాస్తవంగా సోషల్ మీడియా చక్కర్లు కొట్టే కన్నా ముందు అసలు ఏం జరిగింది అనేది ఆయన తండ్రి బాలు ఉన్నాడు, బాలుతోనే మాట్లాడదాం. బాలు, ఏంటి ఏం జరిగింది? ఆ సోషల్ మీడియాలో మొత్తం కూడా ఎటు చూసినా కూడా అదే ప్రచారం కొనసాగుతుంది. నిజంగా నిన్న ఏం జరిగిందంటే ఏం చెప్తావు? మొన్న బాబు చనిపోయినప్పుడు బాబు ఆ రోజు నేను పాల కోసం వచ్చిండు. రోజు డ్యూటీకి వెళ్ళి మనకి పాలు పైసలు ఉండకుండా పొద్దుగాల పాలు బిస్కెట్ తినబెట్టి వెళ్తుంటే తోసు కానీ మధ్యాహ్నం వచ్చినాక ఆయన పట్టుకొస్తే తినబెడుతుంటే రాత్రికి అన్నం ఏమైతే తినబెడుతుంటే బయటనే వేసుకుంటే అన్నం నేను ఇంకా తర్వాత ఇంకా బాబు చనిపోయాను అంటే మొన్న చనిపోయాడు పొద్దుగాల. ఫస్ట్ పోయేటప్పుడు 3 రోజులు జీరోస్కి ఫస్ట్ పోయేటప్పుడు బాగానే ఉన్నాడు. పాల కోసం పోతే వచ్చినాక చూస్తే కదులుతలేడు. డౌట్ వచ్చింది నాకు. ఇంకా డౌట్ వచ్చి ఇంకా చచ్చిపోయానని అనుకుని ఇంకా బయట చెప్తే ఇంకా సరే నేను మా భార్య శశికళ వచ్చినాక నేను పోదామని తోలుకపోమని చెప్పారు. కానీ శశికళ వచ్చినాక తోలుకపోతాను చెప్పిన. వచ్చినాక బాబుని చూస్తే నేను తోలుకపోతాను చెప్తే నేను ఇంటలేను, మా భార్య రావాలని చెప్పిన. అది అప్పుడు మాట చెప్తున్నా ఇంకా కానీ కొంచెం ఎంత 4 గంటలు అయింది ఇంటికానే. 4 అయింది ఇంటికానే రూమ్ కాడ. 4 అయితే నేను ఆటో మాట్లాడుకొని పోయినాము. విషారం వచ్చి కూడా తొలకపోయి ఇప్పుడు ఏమైనా చేస్తలే అని చెప్పిండు. బాబుకి ఏమైనా చేతంలే అని చెప్పిండు. అంటే సరే అని పోయినా 1 గంట లోపల అయిపోయింది. కానీ 7 గంటలు 8 గంటలు నేను శ్మశానంలో కూకోలేదు. అదే మేజర్గా అక్కడే వస్తుంది సమస్య మొత్తం. 8 అవర్స్గా వెయిట్ చేశారు, ఆయన పట్టించుకోలేదు. ఇంత దారుణమైన విషాద ఘటన అని కూడా వాళ్ళు మాట్లాడారు. దాని మీద మీరు ఏం చెప్తారు? నేను కూకోలేదు, అది అట్లా గంటలు కూకోలేదు. నేను గంట లోపల అయిపోయింది వచ్చేసి కూర్చున్నావు శ్మశానంలో? గంట సేపు లోపలనే అంతా అయిపోయింది వచ్చేసినాను. ఓకే, అందరూ కాలనీ వాసులు సపోర్ట్ చేసిరా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ సపోర్ట్ చేసిరు కానీ? ఏమని అంటే మంచిగా ఇట్లా జరిగినామడే నీకు జరిగిందేమంటే అంటే ఎప్పుడైతే నీవు అక్కడికి వెళ్ళావో ఆ జేసీబీ ఇవంతా ఏర్పాటు చేయడం కావచ్చు, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎవరు నీకు సపోర్ట్ చేశారు? అన్న చేసిండు, నాకు కిషోర్ అన్న చేసిండు. ఆ రోజు చెప్పిండు, ఆ రోజు పోయేటప్పుడు నాకు బాలరాజు నువ్వు తొలగిపోవని చెప్పిండు. ఓకే, షెడ్ కాడ నువ్వు తొలగిపో, ఫస్ట్ ఏమైనా అయితే నేను పైసలు ఇస్తాను కదా, చూద్దాంలే పంపిస్తలే చేద్దాంలే అని చెప్పిండు. ఓకే, అంటే సరే అన్న నువ్వు చెప్తే వెళ్తానని చెప్పి నేను వెళ్ళిపోయాను అంతే. ఓకే, మరి అంటే అప్పటికే ఇంకా అక్కడ కూర్చొని బాగా పడుతున్నా. గంట సేపు లోపల అంత అయినా వచ్చేసినాం కూడా. వేరే అన్న కూడా ఉన్నాడు. ఇంకా అబద్ధం చెప్పేది మీకు 7 గంటలు 8 గంటల అందులో ఏం లేను, నేను ఇంటికనే ఉన్నా అప్పుడు. అసలు అంటే ఏం జరిగింది మీకు? అంటే మొత్తం ఎంతమంది పిల్లలు? మీ భార్య పేరు ఏంటి? ఎంతమంది పిల్లలు? ఈ అబ్బాయికి ఎప్పుడు ఇట్లా జరిగింది? పెద్ద బాబు చిన్న ఉన్నప్పటి నుంచి అట్లా ఉన్నాడు. చిన్న ఉన్న నుంచి అట్లా ఉన్నాడు. ఇంకా పుట్టుకుని నుంచి అట్లా బాగానే చూసుకుంటున్నాం అని మంచిగానే ఉన్నది ఆమె. మేము మంచిగానే ఉన్నాము, కొట్లాట్లు అవన్నీ ఏమి ఉండదు. కాకపోతే నాకు కొంచెం పని కూడా మంచిగా వెళ్తుంటే నాకు ఎవరేం సాయం చేయకుండా మా వరకు మేము పని చేసుకొని తింటుంటే అట్లా మంచిగానే ఉన్నాం. గలీలా బాగానే ఉన్నాం. ఇంకా అయితే ఇంకా ఈ మధ్యలోనే ఇంకా భూమి అమ్మినాక అప్పుడు 1 లాక్ అమ్మకి ఇచ్చినాక దాని తర్వాత ఉండి ఇక దాంట్లో నేను నాకు ఖర్చుల కంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి నాకు. ఏం భూమి అమ్మారు? ఎంత వచ్చింది? మా ఊరు కడ భూమి అమ్మిందమ్మ. ఓకే, 8 లక్షలు వచ్చినాయి. 10 లక్షలు ఏం కాదు, 8 లక్షలు వచ్చినాయి. ఆ కాగితం అంతా ఏదో కింది మీదగా రాశారు. అమ్మకు తెలియదు అప్పుడు. అమ్మ నాకు చెప్పకుండా మేము భూమి కూడా అమ్మిందంటే ఇంకా ఏమో చేసింది తెలియదు. అంటే ఇప్పుడు మీరు భార్యాభర్తలు కలిసి ఉండట్లేదా? అసలు ఎందుకు అది జరిగినప్పుడు మీ భార్య దగ్గర లేదా? మీ అబ్బాయి చనిపోయినప్పుడు ఆమె ఇంకా లేకుండా, కాకపోతే ఎందుకు పోయిందో తెలియదు. అట్లా పోయే మనిషి కాదు. అట్లా పైసలు ఇంకా రూమర్స్ ఆమె పేరు మీద వస్తున్నాయి ఇట్లా పైసలు కానీ పైసలు అయితే తీసే రకం కాదని. 10 బంగారం కూడా లేదు మళ్ళీ. ఓకే, ఆమె తీసుకుంటుంది బంగారం కూడా లేదు మళ్ళీ. ఏమో తెలియదు. ఆ మనిషి ఎక్కడ ఉందో ఏమో తెలియదు నాకు, ఏడో ఉందో తెలియదు. అందరిని అడుగుతున్నాను. వాళ్ళ బాబాయ్ని అడిగినా మొన్న. బాబు మంచిగానే ఉన్నాడు అప్పుడు. వాళ్ళ బాబాయ్ ఊరికాడికి పోయి వచ్చిన నాకు తెలియదు. అప్పుడు నువ్వు కొట్టినావు కదా ఆజో రోజు, అప్పుడు పోయింది అని మాట్లాడేది. దాని తర్వాత మళ్ళీ ఇంకా రోజు టంకర్కి పోతే ఏమో నాకు తెలియదు అన్నాడు వాళ్ళ బాబా. వాళ్ళ అక్క బాబు ఉంటాడు. ఓకే, అసలు కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉన్నా టంకర్లే ఉన్నది ఆమె. నేను 5-6 సార్లు పోయినప్పుడు కూడా అంటే ఎన్ని రోజులుగా మీరు భార్యాభర్తలు దూరం ఉంటున్నారు? ఎన్ని రోజులుగా మీరు కలిసి ఉండట్లేదు? 6 నెలల నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, మనీ విషయంలో అట్లా నేను కొట్టుకుంటామని అది మా భార్య కూడా తెలుసు. పిల్లల్ని కూడా మంచిగా చూసుకుంటా, అందరూ తెలుసు. కాకపోతే ఇంకా నాకు కొంచెం తాగుతున్నాం అంతేగాని ఆమె తాగి కొట్టి అట్లా ఇంకోటి
బాబుని లేపి కొట్టడం అవన్నీ నేను చేయను. ఓకే. నా పెద్ద బాబుని పెట్టుకున్నా అంటే అర్థం చేసుకోను మరి. ఓకే. నేను ఊరికి పోయి మాట్లాడినా కూడా అంత చూసుకున్నాం. ఆమె తోలుకొని వచ్చినా కూడా మళ్ళీ మొన్న 3 రోజులే ఉన్నది. సో మొత్తంగా ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలను ఎట్లా చూడాలి? లోకల్ వాళ్ళు సపోర్ట్ చేయలేదు, లోకల్గా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ లోకల్గా నీకు సపోర్ట్ ఉన్న వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల నీవు 8 గంటలు చేస్తున్నావు. నీవు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నావు? జరిగిన దాటికి నీవు చెప్పాలనుకున్న ఫైనల్ డిసిషన్ ఏంటి? అంటే అర్థం కాలేదు. నీవు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక వ్యక్తి 8 అవర్స్గా వస్తుంది, మానవత్వం మంట కలిసింది అని చెప్పి అంటారు. దాని మీద ఫైనల్గా మీరు ఏం చెప్పాలి? నా వీడియో నేను ఫుల్ చూడలేదు అసలు. ఏ వీడియోలు చూడలేదు అసలు. అంత కొంచెం చూపించారు అంతే, అంత మొత్తం. కానీ ఫుల్ వీడియో నాకు చూడలేదు. చూస్తుంటే ఇంకేం చూసావు అని మాట్లాడి తీసుకున్నారు అంతే. అది తెలియదు నాకు. ఆ వీడియోలు నేను సరిగ్గా చూడలేదు. అయితే ఇంకా ఆ రోజు గంట సేపటికే ఉన్నా. గంట సేపటిలో పైన అయిపోయింది. ఓకే. నాకేం జరుగుతుందో నాకు తెలుస్తుంది మొత్తానికి. ఇంటికాడ కూడా ఇంకా మీ చిన్నబాబు ఎక్కడ ఉన్నాడు? చిన్నబాబు వేరే దగ్గర ఉన్నాడు. ఓకే. 6 నెలలు ఆమె లేదు మీ దగ్గర? 6 నెలలు అంటే మధ్యలో తోలుకొచ్చాను 2 సార్లు. తోలుకొస్తే ఇంకా ఆమె కూడా ఏదో సరిగా ఉండకుండా ఎందుకు భయపడినట్టు ఏమో అంటుండే. ఫైనల్గా ఒక్క మాట చెప్పు. ఆ రోజు మీ అబ్బాయి చనిపోయిన రోజు ఇంటి దగ్గర నుంచి అబ్బాయిని ఎట్లా తీసుకుపోయావు అక్కడికి? అక్కడ ఎంతసేపు ఉన్నావు? ఇంట్లో నుంచి ఆటోలో తీసుకుపోయావా, వేరే తీసుకుపోయావా? అక్కడ దాన సంస్కారాలు ఎట్లా చేశారు? పొద్దుగాల 7 గంటలకు చనిపోయాను బాబు. ఇంకా పగలాలు ఉండి ఇంకా పైసలు మీ ఇస్తాం తీసుకో ఇంకా ఊరుకో అని చెప్పారు. ప్లేస్ తీసుకెళ్ళి వచ్చినాక తొలగిపోతా అని చెప్పిన. తర్వాత ఉండి ఆ నావలు వచ్చి ఇంకా ఇక్కడ ఏదో ఉన్నది మాట్లాడితే ఇంకా ప్లేస్ తీసుకెళ్ళి వచ్చిన వెళ్తే ఆటోకి తీసుకెళ్ళాం అంతే. ఇంకా బాబుని గంట సేపు లోపలనే అయిపోయింది. 4 గంటలకు వెళ్ళి నేను వచ్చినాను. సో చూస్తున్నాం మొత్తంగా 8 గంటలు శ్మశానంలో వెయిట్ చేశాము. అట్లాంటి వస్తున్నటువంటి వార్తల్లో పూర్తిగా అవాస్తవము. అదేవిధంగా ఆ రోజు తను ఏం మాట్లాడింది తనకే తెలియదు. ఎందుకంటే తన కొడుకు చనిపోవడంతో ఒక్కసారిగా తనంతా కూడా డిస్టర్బ్ అయ్యాను కాబట్టి ఆ రోజు ఆ విధమైనటువంటి చూశాను. పూర్తిగా వీడియోలో ఉన్నటువంటి సారాంశం కూడా నేను పూర్తిగా వినలేదు. ఆ రోజు నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారు. తన కుటుంబంలో ఉన్నటువంటి చిన్న ఘర్షణల వల్ల తన భార్య దూరంగా ఉంటుందే తప్ప ఆమె కూడా పిల్లల్ని బాగానే చూసుకుని ఉండేది. బట్ కొన్ని సమస్యల వల్ల మేము దూరంగా ఉంటున్నాము. ఆ రోజు 8 గంటలు శ్మశానంలో ఉంటామని వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం? నేను మొత్తంగా 1 అవర్ మాత్రమే శ్మశానంలో ఉన్నాను. ఇక్కడ నుంచి డెడ్ బాడీని కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు అదేవిధంగా స్థానికులు కూడా సపోర్ట్ చేయడం వల్ల అక్కడ నుంచి ఆటోలు తీసుకుపోవడం, అక్కడ జేసీబీ సాయంతో మొత్తం గుంత తీయడం, ఆయన పూడ్చడం వంటి అంశాలు కూడా జరిగిపోయాయి. కాబట్టి పూర్తి స్థాయిలో తను ఆ రోజు ఏం మాట్లాడానో తనకే తెలియదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.